శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు మధ్యలో మరి కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. సో అయితే అక్కడ ఆల్రెడీ స్థిరంగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం, అంటే ఈ గురు కుజుల కలయిక. మరి ఈ కలయిక వివిధ రాశుల వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ముందు అసలు గురుగ్రహం కుజగ్రహం వాటి కారకత్వాలు, అవి ఏ ఏ భావాల మీద ఎక్కువగా దాని ప్రభావం చూపుతుంటాయి, మరి గురువు కుజుడితో కలిసి ఉండడం వలన గురువుకి లాభమా కుజుడికి లాభమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే మనకి రాశి చక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో కామన్గా అన్ని గ్రహాలు కూడా పరస్పరం మానవ జీవితం మీద, ప్రతి జాతకుడి మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ సౌలభ్యం కోసం కొంతమంది ఋషులు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడతాయి, మరికొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడడం అనే విధంగా జస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రభావం చూపడంలో ఇంచుమించుగా అన్నీ కూడా సమానంగా చూపుతుంటాయి. సో ఈ గురుగ్రహం లక్షణం ఏంటంటే, గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని బాగా పెంచడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగం కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టుగా, కొద్దిగా పుష్టిగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు 6వ స్థానంలో ఉన్నవాడికి పొట్ట కొంత ఎక్కువగా కనబడుతుంటుంది. అదే లగ్నం అందే గురువు ఉన్నవాడికి ముఖం చాలా పుష్టిగా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. సో ఈ విధంగా వివిధ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఆ భావాన్ని వృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాన్ని తీసుకొని ఆ గ్రహాన్ని యొక్క ఫలితాలు కూడా విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి సుమారుగా ఇప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు, ధనానికి భూములకి స్థిరాస్తికి కారణమవుతుంటాడు. అంటే ధనం అంటే భూముల మీద వచ్చే ధనానికి కారణమవుతూ ఉంటాడు. అలాగే సేవక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ మొదలగు వాటికి కుజుడు కారణమవుతుంటాడు. మరి కుజుడు ఎవరికైతే మిత్రగ్రహం అవుతాడో, ఎవరి జన్మజాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వారికి కుజుడు యొక్క ఫలితాలు గురువు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా మరి ఏ ఏ రాశుల వారికి బలంగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ రాశులకు వ్యతిరేకంగా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మరి మనకి ఇదే గురువు రాహుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమవుతున్నాడు, గురువు రాహు ఫలితాలు తీసుకొని తన యొక్క సహజమైనటువంటి సంస్కారాన్ని కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు జాతకుడిని వేరే మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు. అదే గురువు చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి అన్ని రకాల సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే స్త్రీల వల్ల అవమానాలు కూడా కలిగిస్తుంటాడు. మనకి కలిగించినటువంటి ఇప్పుడు ఈ కుజ గురుగ్రహాలు 2 కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు 2 కూడా శత్రుస్థానంలో కలుస్తున్నమాట. అంటే శుక్రుడి యొక్క రాశి అటు గురువుకి శత్రుస్థానం అవుతుంది, కుజుడికి ఒక విధంగా సమస్థానం అయినప్పుడు కూడా టెక్నికల్గా శత్రుగ్రహ స్థానమే అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా కలవడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా వీటి యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మరి ఈ 2 గ్రహాలు వృషభ రాశిలో కలవడం వల్ల ఆర్థిక పరంగా కామన్గా ఇది అందరికీ కూడా వర్తిస్తుంటుంది. సహజ రాశి చక్రమైనటువంటి
ధనస్థానం వృషభ రాశి. ఆ రాశిలో గురువు అక్కడ ఉండడం వల్ల, అక్కడి కుజుడు రావడం వల్ల ఏమైందంటే కుజుడు కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి ముందుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగం పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈ రంగాల్లో భూముల్ని బేస్గా తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అలాగే వృషభ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి వ్యవసాయానికి భూములకి సంబంధం ఉంటుంది కాబట్టి మొత్తం మీద వ్యవసాయ రంగం అంతా, వెటర్నరీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఆర్థిక పరంగా అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఒక విధంగా జూలై 12 ఆగస్టు 26 మధ్యలో జరగబోయే కుజ గురుల సంయోగం ఈ రాశివారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడే అవకాశం ఉన్నది. కుజుడు ఈ రాశివారికి రాశ్యాధిపతి, మరి గురువు ధనాధిపతి. అంటే స్వయం కృషితో జాతకుడు తన యొక్క ఆలోచన శ్రమతో ధన సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. అయితే పంచమాధిపతి కూడా గురువు అవ్వటం, రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడు తన వ్యక్తిగత టాలెంటు ఉపయోగించి తన యొక్క సామర్థ్యంతో, క్రియేటివిటీతో ధనాన్ని సృష్టించే అవకాశం ఉంది. అంటే సృష్టించడం అంటే సంపాదించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జాతకుడు తెలివితేటలకి, వ్యక్తిగత శ్రమకి, అతడిలో ఉన్నటువంటి టాలెంట్కి ఈ రాబోయే 45 రోజుల్లో ఒక మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే పెళ్లి విషయం, ముఖ్యంగా పంచమాధిపతి గురువు సప్తమంలో సంచరిస్తూ రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడు ప్రేమ వివాహంలో తన ఇష్టమైనటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు, ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అంటే నిశ్చయించుకునే లోపులోనే. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏర్పడుతుంది. ఈ జాతకుడు అమ్మాయో అబ్బాయి అనుకుంటే వీళ్ళ ఎవరినో ఒకరిని ఇష్టపడితే వీళ్ళ పెద్దవాళ్ళు వేరే వారికి మాట ఇచ్చి ఉంటారు. మరి వాళ్ళ మాట నిలుపుకోలేక, వీళ్ళ మాట కాదనలేక వాళ్ళు సతమతమవుతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు. అయితే ఏంటంటే ఫైనల్గా జాతకుడి యొక్క ఆలోచన, అతని యొక్క ఆశయం, పట్టుదలే నెరవేరే అవకాశం ఉన్నది. సో ఇది కొద్దిగా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి జాతకులు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక విధమైన పరిష్కార మార్గంలో వెళ్ళడం మంచిది. ఆ విధంగా రాజీ చేసుకొని వివాహం నిర్ణయించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉన్నది. దాని తర్వాత ముఖ్యంగా మరి ఈ షష్టం 1-6 అన్నది జాతకుడు తన వ్యక్తిగతాన్ని చెప్తూ ఉంటుంది, తన శ్రమపడే విధానం చెప్తూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి తన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం, ఎక్కువగా బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, ఇంకా అందరూ సాఫ్ట్వేర్ అనుకుందాం, కానీ ఒక విధమైన ఫైనాన్స్ లింక్ ఉన్నవి, సాఫ్ట్వేర్ అయినప్పుడు కూడా ఇన్సూరెన్సో బ్యాంకింగో ఏదో దానికి సంబంధించినటువంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరి ఈ సమయంలో ఒక విధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అయితే జాతకుడు చాలా వరకు చాలా ఓర్పుతో, సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది. తను మాట్లాడే విధానంలో కానీ, అలాగే తన నడవడికలో కానీ చాలా ఓర్పు వహిస్తే అన్ని వ్యవహారాలు చాలా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. అలాగే మరి వ్యక్తిగత స్థిరాస్తుల విలువ, భూముల విలువ పెరగడం వల్ల జాతకుడికి ఒక విధంగా వ్యక్తిగత హోదా, స్టేటస్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఇది
క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, దేశ రక్షణకి సంబంధించినటువంటి అన్ని శాఖల్లో ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితమైనటువంటి ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్ రావడం జరుగుతూ ఉంది. సో అలాగే మరి ఈ సప్తమంలో ఉన్నటువంటి 2 గ్రహాలు సంయుక్తంగా కాకపోయినా విడివిడిగా 10, 11 స్థానాల మీద వీక్షించడం వల్ల కుజుడు 10వ స్థానాన్ని వీక్షించినప్పుడు ఖచ్చితంగా జాతకుడికి ఒక విధమైన వృత్తిలో హోదా పెరుగుతుంది. చాలా స్ట్రిక్ట్గా కఠినంగా వ్యవహరిస్తుంటాడు. అలాగే గురువు ధనాధిపతిగా లాభాన్ని చూడటం వల్ల కంప్లీట్గా ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏదైనా ఈ రాబోయే 40 రోజుల్లో జాతకుడికి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితం వస్తుంది. ఇది రుణ ప్రయత్నం ద్వారా అవ్వచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల సహకారంతో అవ్వచ్చు, లేదా మీ పూర్వపుణ్యం వల్ల ఏంటంటే ఏదైనా అదృష్టం వల్ల అవ్వచ్చు. మొత్తం మీద ఆర్థికపరమైనగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు సాల్వ్ అవుతాయి. అలాగే మరి కుటుంబ సభ్యుల మధ్య భూములు సంబంధించిన వివాదాలు ఉన్నా, ఆస్తి పంపకాల్లో చికాకులు ఉన్నా ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఇవి కూడా పరిష్కారమై ఫైనల్గా జాతకుడికి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి, అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చిన గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు, అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది, కేజీ 100 రూపాయలు, 6000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం, మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురువులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు
ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.